వెల్కమ్ టు ఆర్ఫై టీవీ. నేను సుమలత. సిఎస్ఆర్ నిధులను ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేలా వినియోగించాలని జనసేన పార్టీ జమ్మల మడుగు నియోజకవర్గ కోఆర్డినేటర్ దేరంగుల జగదీష్ డిమాండ్ చేశారు. జగదీష్ మాట్లాడుతూ ఎర్రగుంట్ల ప్రాంత పరిధిలో సుమారు 5 ఫ్యాక్టరీలు ఉన్నాయని వారు గుర్తు చేశారు. అవి ఎర్రగుంట్లలో ఎలక్ట్రాటెక్, చిలంకూరులో ఆల్ట్రాటెక్, జువారి, భారతి సిమెంట్, థర్మల్, ఆర్టీపీపీ వాటి వల్ల రైతులు పంట నష్టం వాటిల్లుతుందని వారు తెలిపారు. ఈ పరిశ్రమల వల్ల భారీగా కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుందని, వాటి వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని వారు తెలిపారు. సిఎస్ఆర్ నిధులు సక్రమంగా వినియోగించేలా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చర్యలు తీసుకుంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల మండలం ముఖ్యంగా పరిశ్రమలకు ప్రసిద్ధిగాంచింది. ఈ ఎర్రగుంట్ల పట్టణంలో మనకు సుంకేసల మరియు తిప్పలూరు సరిహద్దుల్లో భారతీయ సిమెంట్ పరిశ్రమ, అలాగే మనకు దక్షిణాన జువారి పరిశ్రమ, మనకు పడమర వచ్చేసి ఏదైతే ఐసీఎల్ నుంచి అల్ట్రాటెక్ రూపానికి చెందిన 2 సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. వీటితో పాటు ఆర్టీపీపీ థర్మల్ పవర్ ప్లాంట్ కూడా ఉండడం జరిగింది. ఈ పరిశ్రమల నుంచి వెలువడే పొగ వల్ల, ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ వల్ల మన ప్రజల యొక్క ఆరోగ్య ముందు ప్రభావం చూపి వాళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బతినడం జరుగుతుంది. అలాగే ఈ పరిశ్రమల నుంచి వెలువడే శబ్దాల వలన, అలాగే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏముందో ఈ సిమెంట్ పరిశ్రమలు నుండి వెలువడే ఏవైతే సిమెంట్ తీసుకుని వెళ్ళే భారీ వాహనాల వల్ల అయితే ఇప్పుడు ఈ దుమ్ము ధూళి వలన కూడా మన ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతినడం జరుగుతుంది. మా ఖనిజాలు వెళ్ళి వీళ్ళు దోచుకొని వెళ్తున్నారు. అలాగే ఇవి పెద్ద గుంతలు తవ్వడం వల్ల కూడా వచ్చేసి మనకు భూమి సమతుల్యం జరిగి పర్యావరణం దెబ్బతినడం జరుగుతుంది. ఈ పరిశ్రమలకు కూడా వీళ్ళు ఎక్కువ మోతాదులో నీటి వాడడం వల్ల కూడా నీటి కొరత ఏర్పడుతుంది. కనీసం ఇక్కడున్న పరిస్థితులకు మంచినీరు, అలాగే రైతులకు కూడా పంట పండించుకునే నీరు కూడా లేని దుస్థితి ఏర్పడింది. మా ఖనిజాలను ఎలాగో వాడుకుంటారు. కనీసం ఏదైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ అనేది, ఈ ఫండ్ కూడా ఏ విధంగా ప్రజలకు ఖర్చు పెడతానో కూడా తెలియని దుస్థితి. ఇవి కూడా వచ్చేసి వీళ్ళు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఈ సిఎస్ఆర్ ఫండ్ అనేది కనీసం మా ఫలితాలు వాడుకున్నారు కాబట్టి సిఎస్ఆర్ ఫండ్ అనేది కూడా ఖచ్చితంగా ప్రజల కోసం ఏదైతే విద్య, వైద్య, ఆరోగ్యం కోసం వీళ్ళు ఖర్చు చేసే విధంగా బహిరంగంగా ప్రజలకు తెలిసే విధంగా వాళ్ళకి శ్వేతపత్రం కానీ అలాగే వచ్చేసి వాళ్ళ నోటీస్ బోర్డులో ఉంచాలని కోరుకుంటున్నాము. మా కూటమి తరఫున ఏదైతే మా ఎమ్మెల్యే గారు ఉన్నారో ఖచ్చితంగా దీనికి చర్య తీసుకొని దీనికి ఈ సిఎస్ఆర్ ఫండ్ సక్రమంగా ప్రజలకు ఉపయోగపడంగా దాన్ని కృషి చేస్తారని ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. వి విల్ స్టాండ్ ఫర్ అవర్ కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ గారు. అలాగే జనసేనలోనే జనం ఉన్నారు. జనం కోసం వచ్చేసి మేము యుద్ధం చేయడానికైనా సరే మరణించడానికి సిద్ధంగా ఎల్లవేళలా ఉంటాము. జై జనసేన, జై హింద్.